అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న ఏకుందాం 5 గంటలకి ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు నాకు. చేసి, అన్న నాకు దర్శనంలో యేసన్న గారు కనపడ్డాడు. తర్వాత నువ్వు కూడా యేసన్న గారిని దగ్గరే ఉన్నావు. ఆయన ఇక నేను ఇక్కడ ఉన్నాను రవి, నేను వెళ్ళిపోతాను, ఇక్కడ అంతా చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ శరీరానుసారమైన మనసు పెంచుకొని శరీరానుసారులు అయిపోయారు. నేను ఇక్కడ ఉండను, వెళ్తానంటే అన్న ఒకసారి ఉందన్న ప్లీజ్ అన్నా అని నేను బతిలాడుతున్నానని ఆ దర్శనంలో కనిపించిందని ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి ప్రత్యేకంగా చెప్పారు. అయ్యా, సేవకులకి కానీ విశ్వాసులకు కానీ మీరు దేవుని నమ్ముకొని ఈ సేవకని వచ్చి ఎలా వచ్చారో ఆయన పేరు చెప్పుకుంటా మంచిదే. ఆయన శిష్యులమని చెప్పుకోవటం మీకు అందరికీ అతిశయమే. కానీ ఆయన అడుగు జాడల్లో కూడా మీరు నడవాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆయన చెప్పిన ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటే. ఆయన క్రమాలు దేవుని క్రమాలు. ఆయన చెప్పిన మాటల నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలిగేవాడు దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు, ప్లస్ రెండో ప్రభుత్వానికి చెందినవాడు అవుతాడు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఇంకోటి ఏంటంటే, నేను ఒకసారి అన్నతో పాటుగా ఆదోని ప్రాంతంలో ఒక సభకి వెళ్తుంటే అక్కడున్న సేవకుడు ఒక పోస్టర్ ఏర్పాటు చేశాడు. ఆ పోస్టరు చూసి అన్న ఎలా తిట్టాడంటే, రే ఎవరు డబ్బులు అనుకున్నావు, ఎందుకు పెట్టావు ఇది అని చెప్పి చాలా కోప్పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ పాస్టరు. తర్వాత ఇది దేవుని డబ్బులు, నీ ఇష్టానుసారంగా, అయినా నన్ను హెచ్చించేదానికి ఏముంది, దేవుడు మాత్రమే హెచ్చింపబడాలి అని చెప్పి తిట్టిన తిట్లు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య చాలా చోట్ల రాజకీయ నాయకులను చూసో లేకపోతే మరి ఎవరు చూసి పెడుతున్నారు కానీ పెద్ద పెద్ద పోస్టర్లు పెడుతున్నారు. ఎవరి డబ్బులు వాళ్ళ ఇంటికాడి నుంచి తెచ్చి పెడితే తెలుస్తుంది వాళ్ళకి. దేవుని డబ్బులు వృధా చేస్తూ ఎవరి పేరు హెచ్చించుకుంటున్నారు, వాళ్ళ పేరు హెచ్చింపబడాలని. గుర్తుపెట్టుకోండి, యేసన్న గారు చెప్పింది ఆయన నామం మాత్రమే కనపరచబడాలి, దేవుని నామం మాత్రమే. ఆయన యేసన్న గారు నా పేరు కూడా పెట్టకూడదని చెప్పాడు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. నేను గొప్ప పాస్టర్ని, నేను పెద్ద పాస్టర్ అనుకున్నారంటే మీరు రెండో ప్రభుత్వానికి చెందిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. హెచ్చింపబడకూడదు, మీరు దేవుని నామం మాత్రమే హెచ్చింపబడాలి. ఈ మధ్య మొన్న రాజశేఖర్ గారు ఒక మెసేజ్ చెప్తుంటే విన్నా, మదనపల్లి రాజశేఖర్ గారు, అయ్యా నేను పెద్ద పాస్టర్, రాజశేఖర్ మిమ్మల్ని తీసుకెళ్ళాడు పరలోకం, ఏ పాస్టర్ మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళలేడు. మీ క్రియలు మీ ప్రవర్తన మారాలి, అంతేగాని పాస్టర్ గారు ఆశీర్వదించబడును గాక అంటే ఎవరు ఆశీర్వదించబడరు. కేవలం నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ క్రియలు దేవుడు చూస్తూ అంటాడు. ఆయన స్కాన్ మిషన్లో ఏది కూడా తప్పించుకోలేదు. తీర్పు దినాన మరి ఆ రోజు ఎవరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారో మీ క్రియలను బట్టి నిర్ణయించబడుతుంది. మీరు అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధాలు చెప్పేవాడు పరలోక రాజ్యం పొరపాటును కూడా పోడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొన్ని ముఖ్యమైన విషయాలు. దేవుడి సేవకుడై ఉండి అబద్ధాలు చెప్తున్నాడంటే ఇది ఇతను ఎవరు, సైతానుకు వారసుడు అని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, విశ్వాసులైనా సరే మీరు మార్పు చెందాలి. కొత్త సంవత్సరం వచ్చిందని ప్రత్యేకంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మన క్రియలు దేవునికి ఇష్టడిగా మారాలి. సేవ చేస్తున్నాము, తెల్ల బట్టలు వేసుకున్నాము, పాటలు పాడుతున్నాము, మాకేంటి పెద్ద పెద్ద కారులో. ఇంకోటి చెప్తున్నా, దేవుని దగ్గరికి వెళ్ళే మార్గము ఇరుకు మార్గం అని చెప్పాడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు హెచ్చరిక చేస్తుంది చెప్తున్నా. యేసన్న గారు ఉన్నారు, ఈ సంస్థకి ఆయన ప్రెసిడెంట్, అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు. మరి ఆయన ఇంకొక మనిషి గురించి చెప్పాలి. డేవిడ్ రాజు గారు హైదరాబాద్లో సేవ చేస్తున్నాడు అప్పుడు. అయితే 2004లో అనుకుంటాను, ఆయన ఇన్నోవా కారు కొనుక్కున్నాడు 13 లక్షలు ఖర్చు పెట్టి. యేసన్న గారు కారు 4 లక్షలు.
పైగా ఇన్నోవా కారు కొందామంటే ఆయన ఏమన్నాడో తెలుసా? అంత కారు నాకెందుకు రవి, వద్దు అన్నాడు. ఇది అందరికీ తెలిసిన సత్యమే, నేనేదో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. తనకు తాను తగ్గించుకునేవాడు దేవుడు హెచ్చిస్తాడు, కానీ లోకానుసారమైన మనసు వచ్చినప్పుడు లగ్జరీ కారు కోరుకుంటాడు. మేము పూరి గుడిసైనా ఆ జీవం గల చెట్టు పెరుగుతూనే ఉంటుంది, పూరి పాక అయినా మా సేవ పెరుగుతూనే ఉందని అన్న సాక్ష్యాలు మనం సోసనామిష సాక్ష్యాల్లో ఉంది. పూరి పాక వేసిన పెద్ద పెద్ద మందిరాల్లో దేవుడు నివాసం ఉండడం బైబిల్లో రాసి ఉంది. ఎత్తైన ప్రాంత కోటల్లో దేవుడు ఉండడు, మన హృదయంలో ఉంటాడని చెప్పి ఉంది. మన హృదయం దేవుడికి ఆలయమై ఉంది. ఆయన మీలో నివాసం ఉండే విధంగా మన ప్రవర్తన మార్చుకొని, క్రియలు మార్చుకొని, ఇప్పుడు బైబిల్లో క్రమాలు పెట్టారు, యేసన్న గారు క్రమాలు చెప్పాడు. ఆ క్రమం ప్రకారం నడవకుండా శరీరానుసారమైన మనుషులు పెరిగిపోయి, జీవపు డంబాలు పెరిగిపోయి, మేము గొప్ప అనే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు రెండో ప్రభుత్వాన్ని చేరిపోయారని గుర్తుపట్టాలి. కనుక మిక్కిలిగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, యేసన్న గారిని చూసిన తర్వాత, యేసన్న గారి క్రియలు చూసిన తర్వాత పూర్తిగా డెడికేటెడ్ అయిపోయి, యేసన్న గారు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట శాసనంగా భావిస్తాను. అందువల్లే మీకు కూడా హెచ్చరించగలుగుతున్నా, మరి ఇక మీదటైనా సరే హోసన్నా మినిస్ట్రీస్లో యేసన్న గారు చెప్పిన క్రమాలు పాటించాలి. పాటించకపోతే దేవుడు ఊరుకోడిక, నేను కాదు, దేవుడు ఊరుకోడిక. ఎందుకంటే మీరు చేసే తప్పులకి యేసన్న గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అన్నాడంటే మీ సన్నిధిలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిందనుకో కుప్పగూలిపోతారు మీరు అంతా, ఒక్కొక్కళ్ళు. మీరు ఏదో గొప్పలు అనుకుంటున్నారేమో. దేవుని కృప లేనిదే మనం ఏమీ చేయలేము, అది గుర్తుపెట్టుకోండి. కృప కావాలి అంతే. కృప కావాలంటే మీ ప్రవర్తన మార్చుకోవాలా, మీ క్రియలు మార్చుకోవాలా, జీవపు డంబాలు మార్చుకోవాలా, శరీరాశలను మార్చుకోవాలా, కోరికలను మార్చుకోవాలా. ఇరుకు మార్గంలో ప్రయాణం చేశాడని ఆయన సాక్ష్యం ఉంది యేసన్న గారికి. ఇప్పుడు ఒక సందర్భంలో చెప్తున్నా, మీరు వినండి. ఇప్పుడు కానుకలు వస్తున్నాయని మేము పెద్దవాళ్ళము ఆశీర్వదించబడాడని మీరు చెప్పుకుంటున్నారు. కానీ యేసన్న గారు ఏం చెప్పాడో తెలుసా? ఇది నా డబ్బులు కాదు, నేను కేవలం వాచ్మెన్ లాంటి ఇక్కడ. ఒక రాజారావు అని ఒక ఆయన 10,000 అడిగాడు అప్పట్లో. 10,000 అడిగితే ఏమన్నాడు తెలుసా? రాజారావు మనకు సహకరించే వ్యక్తి, ఏదైనా పర్మిషన్లు కావాలన్నా ఆయన పంపించి మనం మీటింగ్స్కి ఇట్లాంటివి కూడా పోయి మన కోసం సహాయపడే వ్యక్తే. కానీ ఏమన్నాడు? ఇది నా డబ్బులు కాదు, నాకు హక్కు లేదు అన్నాడు. మీరు కూడా గుర్తుపెట్టండి, మీ కాదు డబ్బులు, దేవుని. అంతేగాని మీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారంటే శాపగ్రస్తులు అవుతారని గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారు మేము లగ్జరీగా అనుభవిస్తున్నాం, మాకేంది అనుకుంటున్నారేమో. తీర్పు దినం ఒకటి ఉంటుంది, ఏం శిక్ష మీరు 100% మీరు నరకానికే పోతారు. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. క్రమాలు పాటించకుండా మీ ఇష్టానుసారంగా చేసుకున్నాను, నాకెవరు చెప్పేది, నేనేంది అని అనుకుంటున్నారేమో. చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పుడు యేసన్న గారు ఏం చెప్పాడు? 45 నిమిషాలు ఎక్కువ కంటే 50 నిమిషాల కంటే ఎక్కువ ప్రసంగం మెసేజ్ ఉండకూడదని చెప్పాడు. మీరు గొప్ప పెద్ద పాస్టర్ నేను అనుకుంటున్నావా? తప్పు. తర్వాత 2 సంవత్సరాలకి ఎక్కువ అంటే 3 సంవత్సరాలకి తడి బట్టలు ఆరేసి ఉన్నా కూడా పాస్ట్ ట్రాన్స్ఫర్ అంటే వెళ్ళిపోవాలని యేసన్న గారు స్వయంగా చెప్పాడు. అది కూడా దేవుని క్రమం. దాని నుంచి తప్పినా కూడా నువ్వు పరలోక రాజ్యం బావు, నువ్వు శాపగ్రస్తుడు, నువ్వు సైతాను ప్రభుత్వంలో ఉన్నావని గుర్తుపెట్టుకో. నాది అనుకోకూడదు, నీది ఏదీ కాదు. నేను ఏ బండ నుండి నువ్వు ఏ స్థితి నుంచి ఇక్కడికి వచ్చావు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను వచ్చి నేను బాను నేను ట్రాన్స్ఫర్ కావనంటే అంటే సైతాను ప్రభుత్వంలో ఉన్నామని గుర్తుపెట్టుకో. ఆ మనసు రాకూడదు. ఇప్పుడు సేవ అంటే ఎక్కడైనా సేవకని వచ్చిన సేవ అంటే సావు అని వచ్చా, ఎక్కడైనా వెళ్ళిపోవాలి. అది క్రమాలు. కానీ అంతేగాని మేము ఇక్కడి నుంచి పోము అని అంటే చాలా తప్పు చేస్తున్నామని గుర్తుపెట్టుకో. యేసన్న గారి క్రమాలు తప్పుతున్నామని గుర్తుపెట్టుకో. సైతాను ప్రభుత్వంలో చేరిపోయానని కూడా గుర్తుపెట్టుకో. కాబట్టి ఇక మీదటైనా కొత్త సంవత్సరం వచ్చేసింది,
2026 సంవత్సరంలో కూడా మార్పులు, చేర్పులు అన్నీ కూడా క్రమాలు, తర్వాత అకౌంటబిలిటీ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎవడిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలి. ఇంటికాడ డబ్బు మొఖం చూసినోళ్ళు కాదు. ఈడకొచ్చి కట్ల డబ్బులు కనపడుతుంటే కన్ను చెదిరి లోకంలో పడిపోతున్నారు రవి. అకౌంటబిలిటీ ఉండాలని ఆయన స్వయంగా నాతో చెప్పినప్పుడు థామస్ పాస్టర్ కూడా నా పక్కనే ఉన్నాడు. కనుక మీరు అన్న చెప్పిన మాటల ప్రకారం అన్ని సరి చేసుకొని దేవుని క్రమాల్లో నడవండి. మీ డాంబికాలు వద్దు. యేసన్న గారు పుట్టినరోజు పండుగలు చేసుకుంటే ఎవరైనా చూసారేమో అడగండి. మీరు పుట్టినరోజు పండుగ చేసుకుని హెచ్చించుకోవటాలు ఇవి లోకానుసారమైన మనసు, అది శరీరానుసారమైన జీవపు డంబాలయ్యి నిన్ను నువ్వు హెచ్చించుకోవటం అది. కనుక అవి కూడా మానుకొని హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్నామంటే యేసన్న గారి క్రమాలు పాటించాలి. దేవుని క్రమాలు పాటించాలి. ఆయన చెప్పిన మాటల నుంచి కుడిమి కానీ ఎడమ కానీ తొలగకుండా ఉంటేనే నువ్వు దేవుని ప్రభుత్వంలో ఉన్నట్టు లెక్క. లేకపోతే సైతాను ప్రభుత్వంలో ఉన్నట్టు లెక్కే. ఇంకా దాంట్లో డౌట్ ఏం లేదు. ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. అదే సంగతి చెప్తున్నా. ఇక మీదట నేను మౌనంగా ఊరుకోకూడదు. యేసన్న గారు చెప్పిన మాటలను అనుసరించే విధంగా దేనికైనా నేను కష్టపడి ఈ సేవా ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడు చివరిసారిగా యేసన్న గారు 2012 గుడారుల పండుగలో రవేడి అని అడిగి నన్ను పిలిచి ఎడ్విన్ పాస్టర్ని, వైఎస్ఎన్ పాస్టర్ని, డ్రైవర్ రాజేష్ని ముగ్గురిని పంపించి నేను వచ్చిన తర్వాత నాకు ఇచ్చింది ఒక సిలువ గుర్తు. వాటేసుకొని సిలువ గుర్తు ఇచ్చాడు. అది ఒక భారభరితమైనటువంటి పరిచర్యకు సంబంధించి అన్నీ కూడా నేనేం కోరుకోవట్లేదు. యేసన్న గారి క్రమాలు మాత్రమే నేను కోరుకుంటున్నాను. కాబట్టి యేసేబు నెరిగిన తరం వచ్చినట్టుగా యేసన్న నెరిగిన తరం వచ్చి కొత్త రూల్స్, కొత్త ఆలోచనలు చేసుకుంటూ వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. కనుక మనము మెలకువ కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. క్రమాలు మాత్రం కూడి కనుక తప్పదు. ఏదేమైనా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అందరూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులుగా మార్పు చెంది విధంగా మీ ప్రవర్తన అందరినీ మార్చుకోవాలని ప్రార్థిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక.